ఎగ్జామ్ అయిపోయి 1 మంత్ అయింది. ఇంకా ఎందుకని నేను బయటికి రాలేకపోతున్నానో అర్థం కావట్లేదు. జాబ్ చేస్తూ చదివిన వాళ్ళు జాబ్స్‌కెళ్ళిపోయారు. సరిగ్గా రాయని వాళ్ళు హోప్స్ వదిలేసుకొని వేరే పని చూసుకుంటున్నారు. బాగా రాసిన వాళ్ళు ఏది ఏమైనా రిజల్ట్స్ వస్తాయి. నాకు జాబ్ వస్తుందనే కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. మరి నేనేంటి ఇంకా ఏం డిసైడ్ కాలేకపోతున్నా. ఎగ్జామ్ అయిపోయి 1 మంత్ అవుతున్నా. ఈ 1 మంత్ ఏం చేశానంటే ఏం చేయలేదు. ఊరికే టైం వేస్ట్. చదువుదామా అంటే నోటిఫికేషన్స్ లేవు. జాబ్ చేద్దామా అంటే ఛ! ఇన్నాళ్ళు అంతగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేయాలని ఒక బాధ. పోనీ ఆల్రెడీ అప్లై చేశాం కదా! ఆర్ఆర్‌బీ, గ్రూప్ డీకి, ఎన్‌టీపీసీకైనా చదువుదామంటే వాటికి కోటికి మందికి పైగా అప్లై చేశారు. ఆ కాంపిటీషన్‌కేం భయపడడం లేదు కానీ ఇన్నాళ్ళు చదివిన సిలబస్‌కి ఆ సిలబస్ అంతాను వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. అంతకుముందు నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో పోటీ పడగలమా లేదా అని ఒక అనుమానం. మళ్ళీ ఈ రిక్రూట్‌మెంట్ అయ్యే వరకు ఒక 1 ఇయర్ పైనే అవుతది. ఏ స్టేజ్ దగ్గర ఏమవుతుందన అదొక భయం. ఏ స్టేజ్‌లో ఫెయిల్ అయినా ఆగిపోతామేమో అని ఇంకొక భయం. అప్పుడైనా ఏదో ఒకటి చూసుకోవాలి కదా అని ఇప్పుడే ముందస్తు అనుమానాలు. ఇంకో వైపేమో చుట్టాలు, ఊర్లో వాళ్ళు, వాళ్ళ గోలలు. "ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మేమేం చేస్తే మీకెందుకు సార్? మీరేమైనా మాకు పెడతారా? చేస్తారా?" అని గట్టిగా అరవాలనిపిస్తది. అలా చేస్తే వాడికి పొగరు, బలుపు. అందుకే ముడ్డి కిందకి ఇన్నేళ్ళొచ్చినా కూడా జాబ్ రాలేదని ఏడుస్తారు. ఎవ్వరిని ఏమనలేం. ఇంకో వైపేమో అమ్మా, నాన్నలకి వయసైపోతుంది. తొందరగా సెటిల్ అవ్వరా నీ పెళ్లి చేసేస్తే మా భారం తగ్గిపోతుంది అంటారు. ఇన్నాళ్ళు అమ్మాయిలే అనుకున్నా. అదే అమ్మాయిల తల్లిదండ్రులే అనుకున్నా ఇలా అంటారని. కానీ ఇప్పుడు నా సిట్యుయేషన్ కూడా అలాగే అయింది. అందులో సింగిల్ సన్‌గా పుట్టడం అనే దరిద్రం ఇంకొకటుండదు. మనకు ఏదేదో చేసేయాలంటది. కానీ ఇంట్లో పేరెంట్స్‌ని వదిలి వెళ్ళలేం. మనం బయటికెళ్ళిపోతే వాళ్ళకొక బాధ. ఎవ్రీడే కాల్స్ ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎప్పుడొస్తావు? అలా అని పేరెంట్స్ సపోర్ట్ లేదా అంటే ఉంది. గడిచిన 5 ఇయర్స్‌లో ఏ సపోర్టు అంటే వాళ్ళ సపోర్ట్ లేకుంటే అసలు ఇంతవరకు చదివేవాడినే కాదేమో అనిపిస్తుంది నాకు. సో, వాళ్ళ సపోర్ట్ ఉంది. ఏం చేయాలో అర్థం కాదు. ఛీ! ఇది నమ్మని జీవితం. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఎందుకురా చదువుకున్నా అనిపిస్తది. ఊర్లో నాకన్నా చిన్న చిన్న పిల్లలు 18, 22 ఇయర్స్ ఆ వయసుకే వ్యవసాయం చేసుకుంటూ, కష్టపడి సంపాదిస్తూ, పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు కూడా ఈ ఎండల్లో కష్టపడాలి. కానీ మనకున్నంత మెంటల్ ప్రెషర్ వాళ్ళకుండదు కదా! కడుపు నిండా తిని, అది అరిగిపోయే వరకు కష్టపడి పని చేసి, కంటి నిండా నిద్రపోతారు కదా! మనకి ఏం పీకే పని లేకున్నా రాత్రులు నిద్రలు పట్టవు. పెళ్ళాం, పిల్లలు లేకున్నా ఏదో దేశాన్ని మొత్తం మనమే పోషించాలనే రేంజ్‌లో ఆలోచనలు. అవన్నీ ఆలోచిస్తూ స్ట్రెస్‌లో, ఫ్రస్ట్రేషన్‌లో తెచ్చుకొని లేనిపోని హెల్త్ ఇష్యూస్ అంతా తెచ్చుకుంటున్నాం. నిజంగా ఈ చదువుకునేదేదో 10థ్, ఇంటర్‌లోనే ఆపేసి ఏదో ఒక వ్యాపారమో, లేదంటే ఏదో ఒక చేతి వృత్తో, లేదా ఓన్‌గా ఏదైనా స్కిల్ నేర్చుకునో, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా ఉంటే బాగుండేదే అనిపిస్తది. ఇంత ఏజ్ వచ్చాక ఇప్పుడు ఆలోచిస్తే ఏం అర్థం కావట్లేదు. తప్పదు. ఇంక ఏదో ఒకటి చేయాలి. ఊరికే పెట్టే తప్పదింకా. ఏదో ఒకటి చేయాలి. ఊరికే పెట్టారుగా అన్నాలు. మనం చదివిన డిగ్రీకి బయటికెళ్తే వచ్చే సాలరీ 15,000-20,000 దాకా ఉంటది. అంతకంటే ఎక్కువ ఉండదు. రూమ్ రెంట్సే 5,000-8,000 వరకు ఉంటాయి. ఇంకా ఫుడ్ ఖర్చులు ఎంత లేదనుకున్నా 3,000-5,000 దాకా ఖచ్చితంగా అయిపోతాయి. దీనికి తోడు ఆ జాబ్ కోసం బైక్ ఏదైనా కొంటే బైక్‌కి లేదంటే ట్రావెల్‌కి చేయడానికి అటు ఇటు వెళ్ళడానికి లేదంటే పెట్రోల్ ఖర్చులు ఏదో ఒకటి ఒక 2-3 ఈజీగా అయిపోతాయి. ఇంత చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత పంపించాలని ఒక 3,000-5,000 దాకా పంపిస్తే ఏంటి ఇంతేనా? అంతగా ఖర్చేం పెడుతున్నాం అని ఆలోచిస్తారు. అంటే అందరింట్లో ఉండదు. కాకపోతే కొంతమంది ఇంట్లో ఇవి కూడా ఉంటాయన్నమాట. మరబ్బా! బ్యాచిలర్‌గా ఉన్నప్పుడే లైఫ్ ఇలా ఉంటే, రేపు పొద్దున పెళ్ళై, పెళ్ళాం వచ్చి ఆమెకేం కావాల్సినవి తెచ్చిపెట్టి, ఆ తర్వాత పిల్లలు పుట్టి, వాళ్ళకి తెచ్చిపెట్టి, వాళ్ళని స్కూల్‌లో పెట్టి, ఫీజులు కట్టి, అడిగినవన్నీ చేసి, ఇవన్నీ చేసి పెట్టాలంటే ఎలా అసలు? బ్లైండ్‌గా బుక్స్ ముందేసుకొని, లోకాన్ని మర్చిపోయి, రూమ్‌లో కూర్చొని చదువుతుంటే తెలీదు గానీ, బయటికి వస్తే పట్టపగలు చుక్కలు కనిపిస్తున్నాయి. అయినా సరే భయపడకూడదు. మా నాన్న అసలేం చదువుకోలేదు. మా అమ్మ కూడా అసలు స్కూల్ మొఖం గూడా చూడలేదు. వాళ్ళిద్దరు కలిసి నన్ను ఇంతవరకు చదివించారు. మా అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, పిల్ల పాపలతో హ్యాపీగా ఉండేలా చూసారు. ఏం చదువుకోకుండా, కనీస లోకజ్ఞానం లేకుండా వాళ్ళంతా చేసినప్పుడు, మనం ఇన్నాళ్ళు చదువుకొని, ఇంత చదువు చదువుకొని ఏం చేయలేమా? ఖచ్చితంగా చేయగలం. చెయ్యాలంతే. లైఫ్ అంటే ఇలానే ఉంటది. ఎవరి లైఫ్ ఈజీగా ఉండదు. ఎవడో చెప్పాడు, జీవితంలో ఒక్కసారి కూడా ఏడవని ధనవంతుడు ఉండడంట. ఒక్కసారి కూడా నవ్వని పేదవాడు ఉండడంట. అంటే ఎవరి లైఫ్‌లో వాడికి బాధలు, కష్టాలు, సుఖాలు, ఇష్టాలు అన్నీ ఉంటాయి. బాధలు మాత్రమే బయటకి చెప్పుకొని, సుఖం లేదని శోకిస్తూ శోకిస్తూ ఉంటారంట. చూద్దాం మరి ఏమవుతుందో. వచ్చాం కాబట్టి పోరాడాలి. చచ్చే వరకు తప్పదు కదా! ఈ పోరాటం.
ఏదో చెప్పుకోవాలనిపించి చెప్పేసా. ఇక్కడ వరకు చూసుంటే నీకు నాతో ఎంతో లైఫ్‌తో సిమిలర్‌గా ఉంటది నీ లైఫ్ కూడా అని అనిపిస్తుంది. ఒకరికొకరు చెప్పుకుంటే చల్లబడ్డం తప్ప మనం ఏం చేయలేము ఇప్పుడు. చెప్పుకుంటే కొంచెమైనా స్ట్రెస్ తగ్గుతుందని చెప్పా. దీన్ని 100 మందైనా చూస్తారో చూడరో తెలీదు ఈ వీడియోని. బట్ ఒక్కరైనా నాలాగా ఉంటారేమో అని పెడుతున్నా. థాంక్స్ అండి ఇక్కడి వరకు చూసినందుకు. ఏం కాదులెండి అంతా బాగుంటాం. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. అంతకంటే వేరేది ఏమి అనుకోలేము. అనుకున్నా కూడా కాదండి. ఇప్పుడు ఏదైనా కూడా నాతో కాదు అనుకుంటే అది మనకి నిజంగానే కాకుండా పోతది. ఇప్పుడు లాస్ట్ ఒక 15 డేస్ మనం ఎగ్జామ్ రాయకంటే ముందు ఒక 15 డేస్ చాలా దరిద్రమైన రోజులవి. ఏమవుతదో తెలీదు. అసలు ఎగ్జామ్ ఉంటదో తెలీదు. అలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేసి ఆ ఎగ్జామ్ ఎలాగో రాసేసి అది అందరూ ఫస్ట్ బాగా రాసామనుకోని తర్వాత మళ్ళా దాంట్లో లోపాలు చూసుకొని ఏడ్చేసి తర్వాత ఈ కేసులు పడ్డం ఇవన్నీ చూసాక అసలు ఇందులో నుంచి బయటికి రావడానికి ఇంత టైం పడతదా అనిపిస్తది. ఏం చేయలేము. పుట్టాం కాబట్టి సంపాదించాలి. సంపాదించడానికే పుట్టాము అన్నట్టు అనిపిస్తది. కాకపోతే అది కూడా కరెక్టే అండి. ఇంతకుముందు ఈ డబ్బులేవి లేనప్పుడు ఓన్లీ ఫుడ్ సంపాదించడం కోసం బయట తిరిగేవాళ్ళు. ఇప్పుడు డబ్బు సంపాదించాలి. డబ్బు ఎందుకంటే ఫుడ్. ఫుడ్ అనేది ఎక్కడైనా దొరుకుతది. కాకపోతే మనకు కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయి. నాకు ఇల్లు కావాలి, నచ్చిన బట్టలు వేసుకోవాలి, అందరిలో గౌరవంగా తిరగాలి. ఇలాంటివే ఇవన్నీ నీడ్సే. సో వీటి కోసమైనా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు ఎలా సంపాదించాలంటే నువ్వు రెస్పెక్టబుల్ జాబ్‌లో ఉంటేనే నీకు సంపాదించిన డబ్బుకి ఒక వాల్యూ ఉంటది. నువ్వు ఎలా పడితే అలా సంపాదిస్తావంటే దాన్ని ఎవడు దేకను కూడా దేకడు. సో మనకి డబ్బు కావాలి, నీకు హోదా కావాలి అంటే గవర్నమెంట్ జాబే కావాలి. అవి ఇలా వచ్చాయి. ఇంకేం చేస్తాం చెప్పండి? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం కాదు కానీ చేసేద్దాం. ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించి ఫ్యామిలీని మాత్రం బాగా చూసుకుందామండి. అంతకంటే మనం ఏం చేసేది లేదు. సో ఏం జరిగినా మనం మంచికే అనుకోవాలి. ఓకేనా? కీప్ స్మైలింగ్, బీ పాజిటివ్, టాటా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. యాక్చువల్లీ ఈ ఛానల్ నేను ఫస్ట్‌లో ఎందుకు పెట్టానో మీ అందరికి తెలుసు. అంటే ఎడ్యుకేషన్ కంటెంట్ కోసమే పెట్టాను. ఎడ్యుకేషన్ కంటెంట్ అంటే నేనేదో అందరికీ టీచ్ చేయాలనే ఉద్దేశ్యంతో కాదు. నాకొక్కడికే బోర్ కొడుతుందని ఒక్కరికైనా షేర్ చేయాలనే ఉద్దేశ్యంతో, అంటే ఒకరికి షేర్ చేస్తే మనకు కూడా వచ్చేస్తదనే ఉద్దేశ్యంతో స్టార్ట్ చేసింది. సో అలా స్టార్ట్ చేసిన ఛానల్ ఒక డైరీ లాగా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నా డైలీ లైఫ్‌లో ఏమేమి చదివానో అవన్నీ షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా అలాగే షేర్ చేస్తా. కాకపోతే ఎడ్యుకేషన్ కంటెంట్ రాకపోవచ్చు. ఇలా సెల్ఫ్ మోటివేషన్ గాని, లేదంటే సెల్ఫ్‌గా ఒక మనిషి ఎక్కడ డౌన్ అవుతాడు, ఎక్కడ లో అవుతాడు, మనం అలాంటప్పుడు ఎలా హై అవ్వాలి, ఇవన్నీ చెప్పుకుందాం. నాకు నేను చెప్పుకుందాం అనిపిస్తుంది. నిజంగానే ఒక డైరీ లాగే మెయింటైన్ చేస్తా దీన్ని. సో ఎడ్యుకేషన్ కంటెంట్ కావాలి, ఎడ్యుకేషన్ కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళైతే ఆహ్, మీరు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి అయితే ఇలాంటి వీడియోసే వస్తాయి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసుంటే. ఎవరైనా లోలో ఉంటే ప్లీజ్ బీ పాజిటివ్. అంతా మంచిగా జరుగుతది. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలా. సో ఎంత గొప్ప కష్టం వస్తే అంత పెద్ద హీరో అవుతారని చెప్తారు కదా! ప్రతి కష్టాన్ని పోరాడుతూ గెలిచి విన్ అవుదాం. ఎగ్జామ్‌లో ఓడిపోయినంత మాత్రం లైఫ్‌లో ఓడిపోయినట్టు కాదు. ఇంకా సెకండ్ ఛాన్సెస్ దండిగా వస్తాయి. సో బీ పాజిటివ్, స్టే స్ట్రాంగ్. టాటా. టేక్ కేర్.